ఇండియా ఓటమికి ముఖ్య కారణం భయం ఒకటైతే, రెండవది స్థిరమైన నిర్ణయాలు లేకపోవడం. ఒక స్థిరమైన బ్యాటింగ్ లైనప్ లేదు, ఒక స్థిరమైన బౌలింగ్ లేదు. ఎవరు ఎప్పుడు ఉంటారో ఊడతారో తెలియదు, ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. ఇలాంటి అనిశ్చితి ఉన్నప్పుడు ఆ టీం గెలవడం అనేది చాలా కష్టం. అలాంటి ఒక్క స్థిరంగా ఉన్నది ఏదైనా ఉన్నదంటే అది గౌతమ్ గంభీర్ మాత్రమే. అటు టెస్ట్లో ఓటములు, వన్డేలో ఓటములు, ఇప్పుడు T20లో కూడా ఓటములు. ఎందుకంటే ఇది వరుసగా ఓటములు ఏం కాదు, కాకపోతే 4 మ్యాచ్లు గెలిచిన తర్వాత ఒక మ్యాచే ఓడిపోయినాం. కానీ ఏ మ్యాచ్ అయితే గెలవాలో అదే ఓడిపోయినాం, అందుకే ఈ బాధ. అలాగే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది స్థిరమైన బ్యాటింగ్. ఎవరు ఓపెనింగ్ చేస్తారు? 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయినా పర్వాలేదు, వాళ్ళు ఓపెనింగే చేయాలి. 1 డౌన్ ఎవరు, 2nd డౌన్ ఎవరు, అలాగే అవసరమైన సమయాల్లో ముందుకు వచ్చి ఆడేవాళ్ళు ఎవరు? ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే, మంచిగా ఆడే బ్యాటర్స్ వెనుక ఉన్నారు, తడబడి అసలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన బ్యాటర్స్ ముందర ఉన్నారు. సో దీనివల్లనే మనం మ్యాచ్లు ఓడిపోతున్నాం. దీనికి కారణం ఏంటంటే, శివం దుబేని 1 డౌన్, అలాగే హార్దిక్ పాండ్యాని 2 డౌన్ తీసుకొస్తే వెనుక మరి సూర్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ ఉంటే, తిలక్ వర్మ, ఈవెన్ రింకు సింగ్ ఉంటే ఏమైందంటే, బాల్స్ని తక్కువ బాల్స్లో ఎక్కువ రన్ కొట్టడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. అప్పుడు వాళ్ళు వికెట్ గురించి ఆలోచించరు, భయపడరు, కొట్టడానికి ప్రయత్నం చేస్తారు, అప్పుడు పరుగులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇలాంటి ఆలోచన మరి మేనేజ్మెంట్కి రాకపోవడం, కోచ్కి రాకపోవడం నాకైతే హాస్యాస్పదం. ఎందుకంటే అసలు ముఖ్యంగా అందరికంటే మంచిగా బ్యాటింగ్ చేసేది ఎవరు? టాప్ క్లాస్లో బ్యాటింగ్ ఎవరు చేస్తున్నారు? శివం దుబే ఎప్పుడు వస్తున్నాడు? 30 బాళ్ళల్లో 30 బాల్స్లో కూడా 150 రన్స్ కొట్టేటప్పుడు వస్తున్నాడు. అతను ఏం చేయగలుగుతాడు? హార్దిక్ పాండ్యా ఉన్నాడు, 50 బాల్స్లో 150 రన్స్. ఇలాంటప్పుడు ఎవరు వచ్చి మాత్రం ఏం చేయగలుగుతారు? అందుకే స్థిరమైన నిర్ణయాలు ఉండాలి. ఆ స్థిరమైన నిర్ణయాలు లేకపోతే ఏ టీం గెలవదు. అలాగే ముందుకు పోవడం చాలా కష్టం. మొదటి మ్యాచ్లో అద్భుతంగా గెలిచింది ఇంగ్లాండ్ 51 రన్స్ తోటి. తర్వాత మరి ఇంగ్లాండ్ గెలిచింది, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఇండియా మీద గెలిచింది 76 రన్స్ తోటి. ఆ తర్వాత నిన్న జింబాబ్వేపై అద్భుత విజయాన్ని నమోదుకుంది వెస్టిండీస్. 250 అబోవ్ రన్స్ చేసి 107 రన్స్తో మార్జిన్తో గెలిచింది. సో దే ఆర్ టాప్ క్లాస్ ఇన్ ద గ్రూప్. సో వాళ్ళని రీచ్ కావాలంటే ఇండియా 2 మ్యాచ్లు కూడా అద్భుతంగా గెలవాలి. సో అది మీదే చూస్తారు. కీప్ వాచింగ్.